అవుతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ సంబంధించి 20,000 మందినో 20 లక్షల మంది, నాకు నెంబర్ కరెక్ట్‌గా ఐడియా లేదు. వాళ్ళందరిని కూడా సిద్ధం చేసి పెట్టారు అనేది. P4 ద్వారా రేపు ఉగాది తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అంత అద్భుతాలు జరగబోతున్నాయా? అదొక బ్రహ్మ పదార్థం. దాంట్లో వినేవాడుగా వెర్రోడైతే చెప్పేవాడు మేధావి అన్నటువంటి కాన్సెప్ట్ అది. బేసిక్గా P4 అనేటటువంటిది ఏంటి, పెద్దోడి దగ్గర డబ్బులు ఉన్నాడంట, పేదోడిని వీళ్ళు చూపెడతారట, వీడిని ధనవంతుని చేయాలట. దీంట్లో ప్రభుత్వ పాత్ర ఏం లేదట, వాళ్ళకో బిరుదిస్తట, వీళ్ళకో బిరుదిస్తట. డబ్బులు తీసుకునేవాడిని బంగారు కుటుంబం అని పిలుస్తుందట, డబ్బులు ఇచ్చేవాడిని మార్గదర్శి అని పిలుస్తుందట. మార్గదర్శి ఎవరన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు గారికి దగ్గర అవ్వాలనుకున్న వాళ్ళు ఓ 4 రోజులు ఇస్తారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లకు ఆ మధ్యన డబ్బులు ఇచ్చారు. రోజు ఇస్తున్నారా? రోజుకి ఇన్ని లక్షలు అని చెప్పి లెక్క కూడా చెప్పారు. రోజు ఇస్తున్నారా? ఎవరైనా చంద్రబాబు గారిని కలవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటి డబ్బులు ఇస్తామని అరేంజ్ చేస్తారనమాట. అట్లాగే ఉంటుంది ఇందులోనైనా సరే. ఎవడి సొమ్ము ఎవడివ్వాలి, ఎందుకు ఇవ్వాలండి నాకు తెలియక అడుగుతాను. ఒకటి రాత్రి పగల కష్టపడి సంపాదించుకున్నాడు డబ్బులు, ఆడు తీసుకొచ్చి వీళ్ళకి చేతికి డబ్బులు ఇచ్చేది ఏంది? పోనీ వీళ్ళు వ్యాపారం చేస్తాననుకున్నారు, వీళ్ళు ఏదో వ్యాపారం చేస్తా అంటే ఓ పేదరికపు కుటుంబం ఎదగాలనుకుంటుంది. ఎలా ఎదగాలి? నువ్వే అంటున్నావు కదా, డబ్బులు ఇచ్చి కాదు చేపలు పట్టడం నేర్పుతానంటున్నావు కదా. చేపలు ఇచ్చి తినమని కాదు, చేపలు పట్టడం నేర్పుతాను అన్నావు కదా, నువ్వే చెప్పావు కదా. మరి ఇప్పుడు ఇందులో వీళ్ళు వ్యాపారం చేస్తారా?